నమస్కారం. ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ధరణి అక్రమాలపై సిట్ నీటి ప్రాజెక్టుల సవరించిన అంచనాలపై చర్చ. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ. ఇవాల్టి నుంచి అమల్లోకి ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం. సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించనున్న భట్టి విక్రమార్క. ఎల్నినోతో వర్షాలపై ఆశలు సన్నగిల్లుతున్నాయన్న మంత్రి తుమ్మల. ప్రత్యామ్నాయ పంటలపై రైతుల్లో అవగాహన కల్పించాలని సూచన. నీట్ యూజీ పునఃప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన ఎన్టీఏ. హన్మకొండకు చెందిన వీరయ్య గారి సహ్యూకి ఆల్ ఇండియాలో 13వ ర్యాంకు. కబ్జా చెరలో చిక్కుకున్న ప్రభుత్వ భూములను రక్షిస్తున్న హైడ్రా. బంజారాహిల్స్లో 600 కోట్ల విలువైన 3.5 ఎకరాలకు ఫెన్సింగ్. దేశంలో తొలిసారి పట్టాలపై పరుగులు పెట్టనున్న హైడ్రోజన్ రైలు. హర్యానా జింద్లో నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ. ఈనాడు ఈటీవీ ప్రోత్సాహంతోనే టీజీ20కి ఐపీఎల్ స్థాయి గుర్తింపు. యువ క్రికెటర్లు సచిన్ను స్ఫూర్తిగా తీసుకోవాలన్న సీఎం రేవంత్. ఇరాన్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా అమెరికా దాడులు. హర్ముజ్ దాటేందుకు యత్నించిన 3 నౌకలను వెనక్కి పంపినట్లు వెల్లడి.